శిష్యత్వంలో మొదట నేర్చుకోవడం, తర్వాత దాని చొప్పున జీవించడం, అప్పుడు దాని ఇతరులకు బోధించడం. నా వలన వినిన సంగతులను నమ్మకస్తులైనటువంటి వారికి బోధించడానికి అప్పగించు అని అన్నాడు తిమోతికి వ్రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు. నమ్మకస్తులైనటువంటి వారు. కాబట్టి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ఉదయకాలం క్రిస్టియానిటీ కెనాట్ బి సైడ్ ట్రాక్డ్ వితౌట్ దిస్ 3. ఈ 3 లేకుండా క్రైస్తవ్యం లేదు. ఏంటది? వాక్య ధ్యానం, అన్వయింపు, దాన్ని ప్రాక్టీస్ చేయడం, మూడవది దాన్ని ఇతరులకు బోధించడం. నా మటుకు నేను తెలుసుకున్నానులే, నా మటుకు నేను దాని ప్రకారంగా జీవిస్తానులే అని అక్కడితో ఆపేస్తే కుదరదు. దాన్ని ఇతరులకు బోధించాలి. అదే మరి తపన. అన్ని చోట్లకి వెళ్ళి సువార్త రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఉండి ప్రకటించడానికి కారణం ఏంటంటే, ఇది నేర్చుకొని నేను బాగా జీవిస్తున్నాను, ఇది నేర్చుకొని నేను పవిత్రంగా ఉన్నాను, ఇది నేర్చుకొని నేను పరిశుద్ధంగా ఉన్నాను, ఇది నేర్చుకొని నేను ఇతరులను ప్రేమించగలుగుతున్నాను, ఈ వాక్యం నేర్చుకొని ఇతరులకు సహాయం చేయగలుగుతున్నాను, మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా అలాంటి మంచి జీవితం జీవించండి అని చెప్పడమే సువార్త. ఏమండి? అని చెప్పడమే సువార్త. ఇందులో ఏ విధమైనటువంటి వేరే ఆశలు కానీ, వేరే ప్రయత్నం కానీ, ప్రయాసాలు కానీ ఉండవని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను.